మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యం గల వేతనాలు చెల్లించలేదన్నారు. గత రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం, కార్మికులకు వెన్నుదన్నుగా ఉన్న ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రోత్సహించాలనుకోవడం, 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదని, ఈ చర్యలన్నీ కార్మిక వర్గాన్ని విస్మరించడమేనని విమర్శించారు. ఇక స్థానిక మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరియు ఎక్స్గ్రేషియా, మట్టి ఖర్చులు, డబ్బులు కూడా చెల్లించకపోవడం చాలా బాధాకరమని, గత సమ్మెకాలపు వేతనం మంజూరు చేయలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం అమలు చేయలేదని, పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిన రక్షణ పరికరాలు సైతం ఇచ్చేందుకు అనుమతులు లేవని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రిటైర్మెంట్ వయసును రిటైర్మెంట్ వయసును ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను ఇవ్వాలి, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను విరమించుకోవాలి. ఆప్కాస్ సంస్థను రద్దు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలి. ఆప్కాస్ సంస్థను రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలి. ఆప్కాస్ సంస్థను రద్దు చేసే ఆలోచనను వద్దేళ్ళ మున్సిపల్ కార్మికుల ఐక్యత, వద్దేళ్ళ మున్సిపల్ కార్మికుల ఐక్యత. సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెబాట పట్టారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగ కార్మికులు కూడా విధులు బహిష్కరించి తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి వేతనాలు పెరక్క అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ప్రభుత్వాలు, పాలకులు కార్మికుల్ని విభజించు పాలించు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఇట్లా కార్మికుల్ని విభజిస్తూ వారి యొక్క పని స్వభావం ఒకటైనప్పటికీ జీతాలు ఇచ్చేటువంటి దాంట్లో వ్యత్యాసాలు పెడతానటువంటి పరిస్థితి ఉంది. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వేతనాలు ఉండాలా, అలాగే ఒకే రకమైనటువంటి పని చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల మధ్య కూడా వేతనాల వ్యత్యాసం కూడా సరైనటువంటిది కాదు. సుప్రీంకోర్టుల తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆ బాధ్యత ఉన్నప్పటికీ ఈరోజు ఆ బాధ్యతల్ని మరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు మున్సిపల్ రంగంలో దాదాపు 18 నెలల క్రితం